నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. నీట్ పేపర్ లీక్ అయింది, అందరికీ తెలిసిందే. ఈ పేపర్ గురించి గత కొద్ది రోజుల నుంచి చర్చ బాగా జరుగుతుంది. మరి ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని కూడా చాలా రోజుల నుంచి కూడా ఇది వస్తున్న వార్త. కానీ రాజీనామా అయితే చేశారు. మరి అదే విధంగా ఏపీలో మంత్రి నారా లోకేష్ గారిని కూడా రాజీనామా చేయమని చెప్పి వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఏంది వైసీపీ నేతల్లో గగ్గోలు? ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. దేశ వ్యాప్తంగా కూడా ఈ నీట్ పేపర్ లీక్ అయింది. లీక్ అయిన తర్వాత కూడా ఎన్నో రకరకాల ఆరోపణలు అయితే ఎదుర్కొని వస్తానే ఉన్నారు పాపం విద్యార్థులు. మరి ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేయమన్నారు, రాజీనామా అయితే చేశారు. మరి అదే విధంగా మంత్రి నారా లోకేష్ గారిని కూడా రాజీనామా చేయమని వైసీపీ నేతల్లో గగ్గోలు పెడుతున్నారు. నిజంగా ఈ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఎంతవరకు వస్తుంది సార్? ఇప్పుడు మోకాలు ఎలా ఉంటది, బోడిగుండు ఎలా ఉంటది, ఈ రెండు ఒకటే అంటే ఇప్పుడు మోకాల్ని బోడిగుండుతో ముడి పెడతారా? ఇప్పుడు లోకేష్ సవాల్ చేశాడు. ఏది జగన్మోహన్ రెడ్డిని చర్చకి రమ్మని పిలుస్తున్నాడు. బస్తీ మే సవాల్, డిఎస్సి మే సవాల్. వస్తాడా మరి జగన్మోహన్ రెడ్డి? అసెంబ్లీకి రానాడు, డిబేట్కి ఏం వస్తాడంట? ఆ డిబేట్ ఏదో అసెంబ్లీలోనే చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ డిఎస్సి లేకపోతే లోకేష్ రాజీనామా, దీని గురించి వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ డిమాండ్ చేయాలి? అసెంబ్లీకి వెళ్ళి డిమాండ్ చేస్తే తేలిపోద్ది, నిజాలన్నీ బయటకు వస్తాయి. అసలు నీట్కిను డిఎస్సికి పోలుస్తారా? లేదు సార్. ఇప్పుడు నీట్ బోడిగుండు, డిఎస్సి మోకాలు, ఈ రెండింటిని ముడి పెడుతున్నారు. నీట్ ఏంటి, అక్కడ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. అక్కడ వాట్సాప్లో 48 గంటల ముందే క్వశ్చన్ పేపర్ వచ్చింది. 420 ప్రశ్నలు, గెస్ పేపర్ అది. దాంట్లో కెమిస్ట్రీ ప్రశ్నలు ఒక 126 కోయిన్సైడ్ అయ్యాయి. సరే, ఆ తర్వాత ఫలితాలు వచ్చాయి. ఫలితాలు వచ్చిన తర్వాత నీట్ పాపం పిల్లలు ఏంటి, నాకు 700 వస్తాయి అనుకున్నా, 240 వచ్చినాయి. ఇట్లా ఆవేదనతో సూసైడ్ చేసుకున్నారు. 24 మంది చచ్చిపోయారట. అందుకే ఆ ఉద్యమం, ఆ ఆందోళన, ఆయన రాజీనామా డిమాండ్ మొత్తం దేశం అంతా కదిలి వచ్చింది. అంటే అక్కడ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నా, ఆందోళన, నీట్ దానిపైన ఒక పెయిన్ ఉంది, బాధ ఉంది. ఆ బాధకి అందరూ కదిలొచ్చారు, వాళ్ళకి అండగా నిలబడ్డారు. జంజీ మనం చూసాం. ధర్మేంద్ర ప్రధానే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఇది డిఎస్సి, ఇది డిఎస్సిలో క్వశ్చన్ పేపర్ కాదమ్మా, ఇక్కడ క్వశ్చన్ బ్యాంక్ ఉంది. ఏది, ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్టుకి 3000 ప్రశ్నలు, 13 సబ్జెక్టులు. ఎన్ని ప్రశ్నలు? 42,000 ప్రశ్నలు మారిపోతాయి. ఇప్పుడు నీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ నాకు రాదు, నాకు వచ్చిన క్వశ్చన్ పేపరు మన వీడియోగ్రాఫర్కి రాదు. అట్లా మారిపోతూ ఉంటాయి, పాస్వర్డ్లు మారిపోతుంటాయి. రోజుకో పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్స్ పర్మనెంట్ ఎంప్లాయీస్ దగ్గర ఉంటాయి. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి. అది పేపర్ అండ్ పెన్. దాని మీదే సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది. అది కూడా సిబిటి పెట్టచ్చు కదా, నీట్ కూడా సిబిటి పెడితే ఇలా జరిగేవి కాదు కదా అనేది వాళ్ళకి టైం లేక ఏదో అట్లా జరుపుకుంటూ వచ్చారు. ఆ నీట్ని తీసుకొచ్చి నువ్వు దీనికి కలిపితే, ఇప్పుడు దీని మీద 240 కేసులు వేశారు, ప్రతి కేసు కొట్టేశారు. 32,000 మంది గ్రీవెన్స్ వచ్చాయి. ప్రతి గ్రీవెన్స్ పరిష్కరించారా లేదా? ఇప్పుడు మెగా డిఎస్సిలో కోన శశిధర్ ప్రెస్ మీట్ పెట్టాడా లేదా? 2 సార్లు పెట్టాడు, 2-3 రోజులు కోన శశిధర్. లేకపోతే ఆయన ఎవరు, అజయ్ జైన్, ఆమె ఎవరు, ఆ స్పోర్ట్స్ కమిషనర్. అవును. ఇప్పుడు ప్రతిదీ వీళ్ళు చేసిన ప్రతి ఆరోపణ వాళ్ళు వివరణ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి, ఓకే, జగన్మోహన్ రెడ్డి ఈ డిఎస్సి అభ్యర్థులను ఇంటికి పిలిపించుకున్నాడు. కొంతమంది రాక బాధపడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో రౌండ్ టేబుల్ పెట్టాడా? ఎన్నాళ్ళు అయింది? 4 రోజులు అయింది. ఏం చేసావు ఈ 4 రోజులు?
ఏం లేదు. అదే నెల రోజుల్లో వాళ్ళు ఏం చేశారు అక్కడ జంతర్ మంతర్లో? సినిమా చూపించారు, చూపించారు. మంట పుట్టించారు. అంటే అక్కడ కాజు ఉంది, అక్కడ పెయిన్ ఉంది. ఇక్కడ కాజు లేదు, పెయిన్ లేదు. ఇప్పుడు రాని అభ్యర్థుల్లో కొంత బాధ ఉంటుంది, వాళ్ళ బాధని ఇతను ఎన్కాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. యాక్చువల్గా నువ్వెందుకని పెట్టలే డిఎస్సి? ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు డిఎస్సి పెట్టనాడు, పెట్టిన లొకేషన్ రాజీనామా చేయమంటున్నాడు. చూసావా? అసలు మామూలు గడుసుతనం అనాలా, తుంటరితనం అనాలా, బరి తెగింపు అనాలా, ఉన్మాదం అనాలా? అసలు నీకు ఆ నైతికత ఉందా? 5 ఏళ్ళు 5 డిఎస్సీలు పెడతానన్నావు, ఒక్క డిఎస్సి పెట్టకపోగా పెట్టినాడిని ఎలా రాజీనామా చేయమంటావు? ఇప్పుడు 16,000 మంది టీచర్స్ సంవత్సరంగా పనిచేస్తున్నారు. అపాయింట్మెంట్ లెటర్స్ ఎప్పుడు ఇచ్చారో చెప్పనా? సంవత్సరం అయింది. అపాయింట్మెంట్ లెటర్స్ వాళ్ళకి ఇచ్చి సంవత్సరంన్నర అవుతుంది. వాళ్ళు ఒక సంవత్సరంగా పనిచేస్తూ జీతాలు తీసుకుంటూ అసలు ఒక బ్యాచ్ బయటకు వచ్చేసింది, ఫలితాలు కూడా బయటకు వచ్చేసాయి. స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడతాడు. ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఏది 392 మంది స్పోర్ట్స్ కోటాలో ఇవాళ టీచర్లుగా ఉంటే అంతా ఒకే సామాజిక వర్గం అంటాడు, అమ్ముకున్నారు అంటాడు. ఇప్పుడు అందులో ఉన్నది కమ్మాళ్ళు 9 మంది. 392 పోస్టుల్లో కమ్మాళ్ళకు వచ్చిన టీచర్ పోస్టులు ఎన్ని? 9. అంటే 9 పోస్టులు కమ్మాళ్ళకు వస్తే నువ్వు ఇది కమ్మ డిఎస్సి అంటే ఆయన ఎవరో విజయ్ కుమార్ ఎవరో ఆయన అన్నట్టున్నాడు. అంటే 9 మంది కమ్మాళ్ళ భుజాలపై తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి 115 మంది ఎస్సీలను కాలుస్తున్నాడు, 196 మంది బీసీలను కాలుస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఆందోళనకు పిలిపివ్వడంలో కానీ, దీన్ని ఒక స్కామ్గా ప్రజల్లో చిత్రించడంలో కానీ హిడెన్ అజెండా ఏంటి? దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి? రేపు పొద్దున ఈ ఆందోళనలు వీటిపైన వాళ్ళ పోలీసు నిఘా పెట్టాలి. దీన్ని అడ్డం పెట్టుకుని ఏమన్నా హింసకు పాల్పడతారా? ఎక్కడెక్కడ అశాంతి సృష్టిస్తారు? అవును. ఇవాళ ప్రభుత్వం నిఘా విభాగం, ఇవాళ ఇంటెలిజెన్స్, ఇవాళ ఈ వైసీపీ ఈ యూత్ వింగ్ ఎక్కడెక్కడ ఏం చేయబోతోంది ఏంటి, అది గనక ముందే కనిపెట్టకపోతే, పసిగట్టకపోతే రేపు అగ్నిగుండం. అంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అశాంతి ప్రదేశ్గా మార్చాలన్న కుట్ర ఉంది. లోకేష్ సవాల్ చేశాడు, అంతకుముందు కూడా చెప్పాడు. ఏమని? అసలు నేను రాజీనామా చేస్తానన్నాడు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని కనుక మీరు రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తానన్నాడు. ఆ సవాల్కి స్పందన లేదు, ఈ సవాల్కి స్పందన లేదు. అంటే గుడ్డ గాల్చి ముఖాన్ని వేస్తాడంతే జగన్మోహన్ రెడ్డి, తుడుచుకోమంటాడు. ముఖానికి మసి అయ్యేది మనకే కదా. ఇప్పుడు ఆ దుర్గయ్యనో ఎవరినో ప్రెస్ మీట్లో కూర్చోబెట్టుకుని ఏమంటాడు? యాదవ్ మెడల్ వచ్చింది కదా, ఉద్యోగం ఇవ్వచ్చు కదా అంటాడు. యాదవ్ మెడల్ ఏంటి? దుర్గయ్య అతను గోల్డ్ మెడల్ వచ్చింది, కానీ అతను అప్లోడ్ చేసింది ఏంటి? సిల్వర్ మెడల్ అప్లోడ్ చేశాడు. స్పష్టంగా గైడ్ లైన్స్లో, మార్గదర్శకాల్లో ఉంది, మీరు ఏది అప్లోడ్ చేస్తే అదే పరిగణలోకి తీసుకోబడుతుంది. అంటే అతను చేసిన పొరపాటుకి అతను ఉద్యోగం కోల్పోతే లోకేష్ రాజీనామా చేయమంటే ఎన్ని ఎత్తులు పై ఎత్తులేసినా కూడా ఎంత ఆశ నిరాశ అయిపోతుంది కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే జగన్మోహన్ రెడ్డి గుండె లబ్ డబ్ అని కొట్టుకోవట్లా, ఏమని కొట్టుకుంటుంది? లోకేష్ పవన్, లోకేష్ పవన్, లోకేష్ పవన్ అని కొట్టుకుంటుందా? అంటే లోకేష్ ని టార్గెట్ చేయటం, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయటమే తప్ప అసలు నీకంటూ ఏది, నువ్వు నీ పార్టీని నిలబెట్టుకుందాం, మొక్కుబడి నిరసనలు ఎందుకు, మొక్కుబడి పార్టీ నడపటం ఏంటి? థ్యాంక్ యూ సార్. నమస్తే.